నమస్కారం. జై శ్రీమన్నారాయణ. నాకు ఇబ్బంది లేదు ఏంటో చూద్దాం. మనం ఏదో ఒక విషయం చూసి భయపడుతూ ఉంటాం. ఎవరైనా కాస్త ఊరట కలిగిస్తే ధైర్యం చెప్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. భయపడకు, ఇది దాటడం సులభమే అని ఎవరైనా ధైర్యం చెప్తే బాగుంటుంది. ఒక్కొక్కసారి మనమే ధైర్యం చెప్పుకుంటుంటాం. కొంతమంది యోగాభ్యాసం చేసేవాళ్లకు అసలు భయమే రాదు. ఇవన్నీ వాస్తవమే. కానీ ఒక సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు ఒక్క మాట, బాధపడకు, ధైర్యంగా ఉండు అని వీపు తట్టేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఉండాలి. ఈ శ్రమను దాటొచ్చు, ఈ కష్టం గడిచిపోతుంది అంటే మనసుకు ఒక ధైర్యం వస్తుంది. కానీ ఇతిహాస పురాణాలు, ఆళ్వార్ల పాసురాలు చూస్తున్నప్పుడు చాలా డిస్కరేజ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. పాపల్లో పడి కొట్టుకుంటున్నారు, దీని బాధ భరించలేరు, ఎన్నో కర్మలు కూడబెట్టాము, ఇవి ఎప్పటికీ తీరేవి కావు. ఇలా ఇతిహాస పురాణాల్లో, ఆళ్వార్ల పాసురాల్లో చాలా సందర్భాల్లో కనపడుతుంది. కానీ అదే సమయంలో చాలా చోట్ల మనల్ని ప్రోత్సహించి ఉత్సాహపరిచిన సందర్భాలు కూడా కనపడతాయి. కాకపోతే అవి తొందరగా మన కళ్ళల్లో పడలేదంతే. ఇంకోటి, అది కనపడినా అలా భయపడకుండా ఉండడానికి వాళ్ళు చూపించిన మార్గాలు ఇంత సులభంగా ఉన్నాయి, ఈ కాస్తికే మన కష్టం తీరుతుందా అన్న సందేహం కూడా వస్తుంది. ఇంత సులభమైన మార్గమా అనిపిస్తుంది. ఉదాహరణకు, మనకు పెద్ద వ్యాధి వచ్చిందనుకోండి, ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన చాలా సులభమైన, ఖర్చు తక్కువగా ఉన్న మార్గం చెప్పారు. అది వినగానే మనకేమనిపిస్తుంది? ఇంత పెద్ద వ్యాధికి ఈయన ఇంత సులభమైన మార్గం చెప్తున్నారు, ఇంత తక్కువ ఖర్చుతో కూడించి చెప్తున్నారు, అసలు ఈయన చదువుకున్నవాడేనా, సరిగానే చెప్తున్నాడా అనే సందేహం కలుగుతుంది. ఎక్కువ మందులు రాసిన వాళ్ళు, ఎక్కువ ఖర్చు పెట్టించిన వాళ్ళు మంచి డాక్టర్ అని లోకంలో ఒక నమ్మకం ఉంది. చాలామంది చెప్తుంటారు, నాకు ఇంత ఖర్చు అయింది జబ్బు చేస్తే, అంటే నాకు జబ్బు చేస్తే ఇన్ని వేలు ఖర్చు అయినాయి అని చెప్తారు. అంటే ఏంటి? ఎంత ఎక్కువ ఖర్చు అయితే అంత గొప్ప జబ్బు నాకు కాబట్టి వచ్చింది అని. అలానే మనం ఆళ్వార్లు చెప్పే చిన్న చిన్న ఉపాయాలను చూసి ఇంత చిన్న వాటికే మన పాపాలు తీరుతాయా అనుకుంటాం. సులభమైన మార్గం చెప్తే దాన్ని స్వీకరించేవాళ్ళు తక్కువ. అలానే సులభమైన మార్గం ఉంది అని చెప్పేవాళ్ళని మనం అంత గౌరవంగా కూడా చూడడం లేదు. కానీ సులభమైన మార్గాలు ఉన్నాయి అన్నది వాస్తవం. మనం ప్రబంధం నుంచి 1-2 సందర్భాలు చెప్పుకుందాం. మన నమ్మాళ్వార్లు తిరువాయిమొழிలో 9వ శతకంలో 10వ దశకంలో తిరువనంతపురం పెరుమాళ్ళని గురించి 10 పాసురాలు చెప్పారు. అందులో చివరి పాసురంలో, పాడుసారా వినై పట్టర వేండువీర్ మాడనీడ కురుగూర్ సెడగోబన్ சொல் பாடலான தமிழ் ஆயிரத்திலிப்பத்தில் పాడి ఆడి పణిమినవంతాళ్గళే అని చెప్పారు. కోరి ప్రేమతో భగవంతుడి శ్రీపాదాలని ఆశ్రయిస్తే మనకు ఈ సంసార దుఃఖమంతా తొలగిపోతుంది, మనసుకు ధైర్యం వస్తుంది, ఏ పాపాలు మనల్ని ముట్టుకోవు. మనకింకా తక్కువేముంది? ఇంతకంటే కావాల్సిందే ఉంటుంది. ఈ లోకంలో మనకి ఇంకేం తక్కువ? ఇది ఎంత ఉత్సాహకరమైన వార్త! ఆయన శ్రీపాదాలను పట్టిన వాడికి ఇక దుఃఖమే లేదు కదా, చింత లేదు కదా. ఆయన పాదాలు పట్టుకుంటే ఇల్లయ్యల్లెనక్కేదుం అని తిరువనంతపురం పాసురాల్లో చెప్తారు. ఇక నాకు దుఃఖమే లేదు, ఏ విధమైన కష్టం రాదు, ఏ పాపాలు అంటవు అంటారు. అది ఉత్తగా వింటే మనకు అర్థం కాదు, ఒక్కసారి చెప్పి చూడాలి, అప్పుడు తెలుస్తుంది అని ఈ పాసురాల్లో చెప్పారు. ఇంకా నేను ఇప్పుడు పాడిన ఈ 10 పాటలు పాడి సంతోషంగా గంతులు పెట్టండి, అన్ని దోషాలు తొలగిపోతాయి అని కూడా నమ్మాళ్వారు మనకు చెప్పారు. ఒక్కొక్క పాట ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. చాలా చాలా చోట్ల సులభమైన మార్గాలు చూపించారు. ఈ పాటలు మనం చెప్పినప్పుడే దాని ప్రభావం ఎంతో
మనకు బోధపడుతుంది. మనకు ఉత్సాహం ఇవ్వడానికి ఆళ్వార్లు ఉన్నారు. మనం బాధపడాల్సిన పని అసలే లేదు అని తెలుస్తుంది. మధ్యలో ఈ ప్రవాహంలో ఏవో కొన్ని వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మనకు ఏది తక్కువ లేదు, మనకేవి అంటవు. అలాగే భగవంతుడు మనల్ని అలాగే సృష్టించాడు. ప్రతి ఆత్మ ఎంతో గొప్పగానే ఉంటుంది అనే ధైర్యం మనకు కలగాలి. ప్రయత్నం చేద్దాం. ఆయన శ్రీపాదాలు పట్టడానికి గట్టి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.